నా పేరు నందికంటి సాయి కుమార్. ప్రజావాణి స్టార్ట్ అయినప్పటి నుంచి ఇది నా ఫస్ట్ రిప్రజెంటేషన్ ఇక్కడ ఇయనికి వచ్చిన. మాది మేదరి సంఘం. మా మేదరి సంఘంకి వరంగల్ జిల్లాలో స్థలం కేటాయించిండ్రు. ఆ స్థలంలో ఒక మేదరి సంఘం భవనం కట్టుకోనికే ఆర్థిక సాయం చేయాలని ఒక రిప్రజెంటేషన్ ఇన్నికి వచ్చిన. సో ఇక్కడ రిప్రజెంటేషన్స్ ఎంతోమంది ఇస్తున్నారు, చాలా లైన్ ఉంది. చూస్తుంటే రాష్ట్రంలో చాలా మందికి చాలా సమస్యలు ఉన్నట్టు అనిపిస్తుంది. సో మరి అవి సమస్యలు పరిష్కారం అవుతున్నట్లన్నా? వాళ్ళు అక్కడ అడిగిన నేను మెసేజ్ అనేది ఈవినింగ్ లోపల వస్తుంది మీకు. వాళ్ళు అక్కడ కన్సర్న్ డిపార్ట్మెంట్కి నా ముంగటనే రాస్తున్నారు. ఆ కన్సర్న్ డిపార్ట్మెంట్కి పోయినాక కూడా సమస్యలు తీరాలే, తొందరగా జరగాలని నేను కోరుకుంటున్నా. వేరే వాళ్ళని అడిగితే కూడా నాకు తెలిసింది ఏంటంటే చాలా తక్కువ అవుతున్నాయి, అవి కొంచెం స్పీడప్ చేయాల్సిన అవసరం ఉన్నదని నాకు తెలిసింది. ఓకే, మరి ఎట్లుందన్న ఈ 10 నెలల పాలన రాష్ట్రంలో ఎట్లున్నది, ఏంటి, ఏం నడుస్తుంది? ఎక్కడ హామీలన్నీ నెరవేరినట్లన్నా? ఏవైతే హామీలు అనేటివి ఇచ్చిండ్రో అవి కాంగ్రెస్ ప్రభుత్వము చేయలేకపోతుంది. ఇప్పటి వరకు చేయలేదు. వాళ్ళు రాష్ట్రం అనేది అప్పుల పాలైపోయింది. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ అనేది సరిగా లేకపోవడం వల్ల చేయలేకపోతున్నారు. సో హామీలు అనేటివి ఆ విధంగా ప్రజలను ఇచ్చి మోసం చేసిండ్రు అని ప్రజలకు ఒక అనుమానం వస్తుంది. అంతేనా? అంటే ఇచ్చిన మాట మీద కాంగ్రెస్ పార్టీ లేదా? అంటే చేయాలని ఉండొచ్చు, కానీ రాష్ట్ర పరిస్థితి బాగాలేదు. అవి చేయాలంటే ఇంకా అప్పులు చేయాలి. అప్పులు చేయాలంటే ఇంకా మన మీదనే రేపటి రోజున ఇంకా సమస్యలు వస్తాయి. రాబోయే ఎలక్షన్స్ ఉన్నాయి కదా, గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ ఉన్నాయి, ఎట్లుండబోతుంది పరిస్థితి? పంచాయతీ ఎలక్షన్లలో కూడా కులగణన చేస్తున్నారు. ఆ కులగణనలో ఎవరైతే ఇప్పటి వరకు రాజకీయంగా రాలేరో వాళ్ళు వాళ్ళ జనాభా ప్రకారం వాళ్ళకు ఇచ్చి వాళ్ళని కనీసం స్థానిక సంస్థలన్న వాళ్ళ రిజర్వేషన్లు పెంచాలని మేము కోరుకుంటున్నాం. అంటే ఎలక్షన్లో ఎట్లుండబోతుంది, కాంగ్రెస్ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి? ఇప్పటికీ సంవత్సరం అయిపోయింది, అధికారంలోకి వచ్చి 6 గ్యారెంటీలు అమలు కాలేదని చెప్తున్నారు. పబ్లిక్ అంతా ఏ విధంగా ఉన్నది, నిరాశగా ఉన్నారు అని చెప్తున్నారు. మరి ఎట్లుండబోతుంది ఎలక్షన్ టైం, ఏ విధంగా ఉంటుంది? ఇది ఎట్లుంటుంది అంటే ఒక్కొక్కరి ఆలోచన ఒక్కొక్క విధంగా ఉంటుంది. ఇప్పుడు మీరు నన్ను అడిగినారు కనుక నేనేమంటా అంటే ఇప్పుడు ప్రభుత్వం అనేది హైడ్రా అనేది ఒకటి ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఆలోచిస్తే లాంగ్ టర్మ్కి ఆలోచిస్తే అది మంచిదా అంటే మంచిది. కానీ హైడ్రా వల్ల ఇల్లులు కోల్పోతున్న వాళ్ళకు ఆల్టర్నేట్ చూపించాలి అనుకుంటే ప్రభుత్వం అందరికీ వేరే ఎక్కడైనా ప్రభుత్వ స్థలం అన్న ఇవ్వచ్చు, లేకుంటే కట్టి అన్న ఇవ్వచ్చు అనుకుంటే ప్రభుత్వం ఆ విధంగా చేసి ఈ విధంగా హైదరాబాద్ సిటీని ఇంకా చాలా సుందరంగా చాలా మంచిగా చేయవచ్చు అని నేను కోరుకుంటున్నాను. మరి అట్లా జరుగుతుందా? అది జరగాలి. స్టార్ట్ అయితే ఏర్పడ్డది, అది కంటిన్యూ కావాలి. ఏదైనా కొంచెం స్పీడప్ చేయాలి, ఆగిపోవద్దు, కానీ కంటిన్యూ కావాలి. వాళ్ళకి ఆల్టర్నేట్ మాత్రం చూపించాలి.